హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వందన ఐడియాస్ వ్లాగ్స్. సో ఈ వీడియో వచ్చేసి ఈరోజు తొలి ఏకాదశి కదా. సో నేను ఇంకా వెంకటేశ్వర స్వామిని, శ్రీమన్నారాయణని, లక్ష్మీదేవిని కడుక్కున్నాను అనమాట. అంటే వాళ్ళని మంచిగా క్లీన్ చేసేసి మళ్ళీ బొట్లు అవన్నీ పెట్టేసుకున్నా. సో ఓవర్ వీడియో తీయడానికి నాకు లేకుండే. సో చిప్పుని తీయమంటే వాడికి వస్తలేదు, వాడు ఆడే మూడ్లు ఉన్నాడు, నాకు వీడియో తీయమంటే తీస్తలేడు. సరే నేను ఒక హ్యాండ్తో చేసుకుంటా, ఇంకో హ్యాండ్తో వీడియో అనేది రికార్డ్ చేసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి దేవుని మంచిగా కడుక్కున్నా. ఇవి వచ్చేసి వెండి పుష్పాలు, మనం వెండి పూలు అంటాం కదా, అవే. సో ఇక్కడ నాకు వీడియోకి ప్రాబ్లం అవుతుంది, ఎట్లా అని అనుకుంటున్నా. ఎవరైనా వస్తే బాగుండు అని. మా కింద ఒక అబ్బాయి ఉంటాడు మా బిల్డింగ్ ఆపోజిట్లో, వాడిని పిలిచిన తీస్తావారా అంటే తీస్తా అక్క అని అన్నాడు. యూట్యూబ్ అనగానే తీస్తానన్నాడు. పిల్లలకి అదొక ఎగ్జైట్మెంట్ కదా. సో వాడితో తీయించుకున్న అబ్బాయితోటి వాడు మంచిగా తీసిండు వీడియో. సో మంచిగా ఇట్లా అన్నీ టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసుకున్నా. సో ఇంతకుముందు క్లాత్ వాడుతుండే, కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం టిష్యూతో ఈజీగా అయిపోతుందని చెప్పేసి టిష్యూతో క్లీన్ చేసుకున్నా. నాట్ టిష్యూ పేపర్. ఇక్కడేమో ఇంకా బొట్లు పెట్టుకోవడం స్టార్ట్ చేసేసిన. సో రీసెంట్గా నేను ఇంట్లో ఒక పూజ అయింది, సో అందుకే అన్ని దేవుళ్ళని గడగలేదు. వెంకటేశ్వర స్వామిని, శ్రీమన్నారాయణ, లక్ష్మీదేవిని గడుపుకున్నా. కడిగేసేసి మొత్తం ఇట్లా బొట్లు అనేసి పెట్టేసేసుకున్నా. ఇంకా మా చిక్కు గుడి అయితే పైన ఒక అమ్మాయి ఉంటుంది ఆద్య అని, ఆమెను విలువు ఆడుకుంటా అని పక్క నుంచి ఒకటే అరుస్తూ ఉన్నాడు. సరే అని చెప్పి ఆ అమ్మాయిని పిలిచిన. ఆ అమ్మాయి మంచిగా రెడీ అయ్యి స్నానం చేసుకొని వచ్చింది. ఆద్య తన పేరు. ఇంకా వాళ్ళు ఏదేదో ఆడుకుంటున్నారు, నేను పిలిస్తే అస్సలు రాను కూడా రావట్లేదు. ఇంకా నాకేమో ఈ అబ్బాయి డిన్ను మంచిగా వీడియో అనేది మంచిగా రికార్డ్ చేసి పెడుతుండు. నేను ఇట్లా అన్నీ బొట్లు పెట్టేసుకున్నా, అయిపోయింది. సో ఎవరైనా ఫాస్టింగ్ ఉంటారా? నేనైతే ఫాస్టింగ్ ఉన్నా ఈరోజు. నేను నా బిఫోర్ మ్యారేజ్ అంటే ఒక 6th 7th క్లాస్ నుంచి ఈ తొలి ఏకాదశికి ఫాస్టింగ్ ఉంటా అనమాట. ఎప్పుడు మిస్ చేయలేదు, ఎప్పుడు మిస్ చేయను కూడా. సో ఇంకొచ్చేసి నేను ఫాస్టింగ్ అనేది ఉన్నా కదా, సో ఫ్రూట్స్ తెచ్చుకున్నా. నేననే కొత్తపేట మార్కెట్ పోయినాం, నేను చిక్కు గుడి. కానీ చాలా ప్రాబ్లం అయింది, ఇద్దరిని తీసుకొని పోయినా కదా. కొత్తపేట అంటే 4 roads ఉంటాయి, ఏమంటారు, రోడ్ క్రాస్ చేయడం కొంచెం ప్రాబ్లం అయింది. ఇక గుడి అని ఎత్తుకున్న చిక్కువాడు చేయి పట్టుకుని, వాడు చాలా భయస్తుడు. ఎందుకంటే రీసెంట్గా మా ఇంటి దగ్గరే వాడిని ఒక బండి గుద్దింది, అందుకే వాడు అప్పటి నుంచి చాలా భయం. వెహికల్స్ అంటే రోడ్డు మీదకి వెళ్ళడం అయినా. ఇప్పుడు అస్సలు వెళ్ళాడు. అప్పటి నుంచి ఒక బండి వస్తుందంటే వానికి మస్తు భయం అవుతుంది. గట్టిగా చేయబట్టుకొని ఇక క్రాస్ చేసిండు. ఇక ఉట్టి యాపిల్, జామకాయ, ఏమంటారు, అనార్, పొమగ్రనేట్ ఇవి తెచ్చుకున్నా. ఇంకా నాకు బనానా, వర్షం పడింది కదా, ఇంకా అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. మేము లోపలికి వెళ్ళి కూరగాయలు తెచ్చి వచ్చేలోపు అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇక బనానా తెచ్చుకోలే. ఖర్జూర్ కూడా మిస్ అయినా నేను. సో పువ్వులు కూడా మర్చిపోయినా. ఇక మళ్ళీ కిందికి వెళ్ళి కొన్ని కనకాంబర, పక్కకి ఒక గులాబీ ఉంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో, మా పక్క బిల్డింగ్లో. మెల్లగా అవన్నీ తెంపుకొని వచ్చిన. ఇంకా తులసి ఆకు కూడా పెట్టేసి మంచి ఇట్లా పూజ అనేది చేసుకున్నా. ఇంకా ప్రసాదాలన్నీ అంటే ప్రసాదం అంటే ఇంకా నేను షిర్కుర్మా, ఈ ఫ్రూట్స్ పెట్టిన. సో ఖర్జూర్ తెచ్చుకోలే కదా, కంపల్సరీ ఫాస్టింగ్ ఖర్జూర్తో వదలాలి కాబట్టి
నేనేం చేసిన పచ్చకర్పూరము 2-3 తులసాకులు వేసేసి అది తీర్థం లెక్క చేసిన. స్వామివారికి అది కూడా ఇష్టమే కదా. సో మొన్న మా అత్తమ్మ చూపించింది నాకు అది ఎట్లా చేయాలని. అసలు నాకు ఐడియా లేదు. సేమ్ గుళ్ళో ఉన్నట్టు ఉంటుంది టేస్ట్. చిటికెడంత పచ్చకర్పూరం వేసి 2-3 తులసాకులు వేస్తే సూపర్ టేస్ట్. అది చేసేసిన. అది ఎట్లా చేస్తారో కూడా తెలియదు, మొన్న చేసింది కదా అని చూసి చేసేసిన. ఇక్కడ ఏమో హారతి ఇచ్చేస్తున్న దేవుడికి. సో అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా. టైం వచ్చేసి 11:45 అవుతుంది. నిద్ర వస్తుంది, పడుకోదు కదా. 12 తర్వాతకి పడుకుంటా అని చూస్తున్నా. చూడాలి 12 వరకు మేల్కొని 12 తర్వాత పడుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడనేమో మా పిల్లలకి బొట్లు పెడుతున్నా. పైన అమ్మాయికి వాడికి వీడికి గోవింద అని అంటారా అంటే అంటారు చూడండి. అసలు మా చిక్కుగాడు ఎంత చిచ్చోర లెక్కలైపోయినాయని మొత్తం. ఓ ఎట్లా అరుస్తుంది చూడు. నిజంగా ఆడపిల్లలే కదా. అది ఎంత మంచిగా గోవిందా చెప్తుంది, ఎంత మంచి హారతి తీసుకుంటుంది. మా చిక్కున్నాడు వరెస్ట్ ఫెల్లో అవుతుండు వాడు రోజుకి. ఎంత కొట్టినా వేస్ట్ వాడిని. కానీ వినే టైంలో వింటాడు. కొన్నిసార్లు అట్లా చేస్తాడు ఓవర్ యాక్షన్. ఎందుకంటే పైన ఆద్య ఫ్రెండ్ ఉంది కదా, ముందు ఓవర్ యాక్షన్ అనమాట. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ చాలా మంత్స్ తర్వాతకి నేను తులసమ్మకి దీపం పెడుతున్నా. ఎందుకంటే నేను ఈ కొత్తింటికి షిఫ్ట్ అయినాం, 6 months అవుతుంది. ఒకసారి పెట్టించిన మా చిన్నితోటి. అది కొంచెం కింద ఉండే స్టూల్ మీద. ఏం చేసేసి పొద్దున పెట్టినాం, సాయంత్రం వరకు దాన్ని పీకి పందిరి పెట్టింది మా ఇద్దరు పోరలు. సో ఈరోజు కింద గ్రౌండ్ ఫ్లోర్లో అక్క వాళ్ళ ఇంట్లో మంచిగా పెద్దగా అయింది. కిందకి వెళ్ళి ఫ్లవర్స్కి వెళ్ళినప్పుడు ఇక తెంపుకొని వచ్చి మంచిగా పెట్టేసిన అనమాట. అసలు ఉండలేదు, ఫుల్ గాలి. మేము 2nd floorలో ఉంటాం, ఫుల్ గాలి వస్తుంది. ఎంతగానో కట్టె దోలాడినా దొరకలేదు. ఫైనల్గా కట్టె దొరికేసింది. ఇక కట్టి దారంతో కట్టి పెట్టేసిన. ఇవి మా 2 గడపలు. సో ముగ్గేసి ఇట్లా పసుపు కుంకుమ రాసిన. సో చాలామంది పసుపు కుంకుమ రాయొద్దు అంటారు, కానీ నేను రాసిన. సో వాడికి చెప్పిన లాస్ట్లో నిన్ను చూపిస్తా అని చెప్పి. సో వాడిని చూపిస్తున్నా నిన్ను. నాకు అక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి చెప్తున్నాడు. ఫస్ట్ టైం కదా, కొంచెం మిస్టేక్స్ అయినాయి, అందుకే వాడు వాయిస్ పెట్టట్లే. సో వాడికి కూడా కొంచెం తులసితోటి తీర్థం ఇచ్చేసిన. యాపిల్ తినమన్నా తింటుండు. సో నా వీడియోస్ని చాలామంది ఫాలో అవ్వట్లేదు. సో ప్లీజ్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా కొత్తగా చేయాలి వీడియోస్ అంటే నాకు కమెంట్ రూపంలో కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ చెప్పండి. ఎందుకంటే ఇన్స్టాలో ఉన్న వాళ్ళే నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కొంతమంది బయట ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వితౌట్ ఇన్స్టాగ్రామ్లో లేని వాళ్ళు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఆల్.